హలో ఆల్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షార్ట్ నోట్స్ రావడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. మరి మీకు ఆల్రెడీ చెప్పాను, బయాలజీ 2.0 బయాలజీ వీడియో క్లాసులు తీసుకున్న వాళ్ళు, వీడియో క్లాస్ ప్లస్ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు, బయాలజీ 2.0 ఏముంటాయి, బయాలజీ వీడియో క్లాసులతో పాటుగా జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్స్, అదేవిధంగా టాప్ బిట్స్ అన్నీ కలిపి ఉంటాయి అనమాట. సో అదే తేడా. బయాలజీ వీడియో క్లాసెస్ అనేవి ఓన్లీ వీడియోసే ఉంటాయి, ఓకేనా. అందులోని 2.0కి సంబంధించిన ఫోల్డర్లో కాస్త డెప్త్ క్లాసులు ఉంటాయి, అర్థమైందా. క్లాస్ వైజ్ అవన్నీ తీసేసాను, మొత్తం అన్ని డిలీట్ చేసే ఫోల్డర్లో, ఓకేనా. కంటెంట్ లెసన్ వైజ్ చెప్పుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఫుల్ ప్లెజ్డ్ లెంత్గా చెప్దాం అనే ఉద్దేశంతో కంటెంట్ అనేది తీసాను. తొందరపడద్దు, యాడ్ చేస్తాను, మీకు అలాగే నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది దీనికి సంబంధించి, ఓకేనా. మరి బయాలజీ 2.0 తీసుకుంటే జనరల్ స్టడీస్ బిట్స్, జనరల్ సైన్స్ బిట్స్, అదేవిధంగా బయాలజీ పీడిఎఫ్స్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంస్, అదేవిధంగా బయాలజీ క్లాసులు 1 year వ్యాలిడిటీ 199, ఓకేనా. ఇవి వేరు. మళ్ళీ ఓన్లీ వీడియో క్లాసులు కావాలంటే ఉన్నాయి బయాలజీ. ఓన్లీ ఫిజిక్స్ పీడిఎఫ్ కావాలంటే మన దగ్గర ఉంది. కెమిస్ట్రీ వీడియో క్లాసులు కావాలంటే మన దగ్గర ఉన్నాయి. అర్థమెటిక్ వీడియో క్లాసులు కావాలంటే మన దగ్గర ఉన్నాయి. అండ్ రైల్వేకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉన్న జీకే కూడా మన దగ్గర ఉన్నాయి, ఓకేనా. మరి టెక్నీషియన్స్ సంబంధించినటువంటి బయాలజీ మనకి 12 నుంచి 13 మార్కులు వస్తాయి ఖచ్చితంగా. 2024 డిసెంబర్ 20 షిఫ్ట్ 2లోనే 13 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట బయాలజీ. అది కూడా మనం వీడియో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. 2024లో జరిగినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ బయాలజీ కావాలి అంటే కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 hourలో మీకు వీడియో రిలీజ్ చేస్తా, ఓకేనా. రైట్, మరి టాపిక్ స్టార్ట్ చేద్దాం. బయాలజీ 2.0 ఫోల్డర్లో భాగంగా కాస్త డెప్త్గా చదువుకుందాం అనుకున్నాం కదా. సో అందులో భాగంగా మనం సిలబస్ ఆర్డర్ వైజ్ తీసుకుంటే బయాలజీ పరిచయం చెప్పడం జరిగింది, తర్వాత అస్థి పంజర వ్యవస్థ, ఓకేనా. ఇది ఏ క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది సార్ అంటే, ఇక్కడ టాపిక్ పేరు రాసేద్దాం ఫస్ట్, అస్థి పంజర వ్యవస్థ, ఓకేనమ్మా. టాపిక్ పేరేంటి, అస్థి పంజర వ్యవస్థ, ఏమా అస్థి పంజర వ్యవస్థ. సో దీన్నే స్కెలిటల్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, దీన్నే స్కెలిటల్ సిస్టమ్, ఓకేనా. స్కెలిటల్ సిస్టమ్ అంటారు అస్థి పంజర వ్యవస్థ. ఏంటి ఇక్కడ ఇది ఏ క్లాస్లో ఉంది, ఓకేనా. మనం ఎన్సీఆర్టీ బేస్తో చెప్తున్నాం కదా. ఇది ఏ క్లాస్లో ఉందంటే 6th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకంలోని ఏమా బాడీ మూవ్మెంట్స్ అనే పిలుస్తున్నటువంటి పాఠంలో ఉన్నటువంటి అంశం, ఓకేనా. నేను ప్రతి క్లాస్లో ఉన్నటువంటి డేటాని కవర్ చేస్తూ ఆర్డర్లో టాపిక్స్ చెప్తా. జీర్ణ వ్యవస్థ ఉందనుకోండి, 6వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో ఏముంది, ఇలా అన్ని లింక్ చేసి స్టార్ట్ చేస్తాను, ఓకేనా. సో ఎవరైతే పర్చేజ్ చేశారో 199 పెట్టి తీసుకున్నారో లేదా 100 పెట్టి తీసుకున్నారో, పీడిఎఫ్ ప్లస్ వీడియో క్లాస్ తీసుకున్నారో, అందరికీ కూడా తీసుకున్న వాళ్ళు కూడా అన్యాయం జరగకూడదు కదా. అందుకనే కంప్లీట్గా మీకు డెప్త్గా ఈ బయాలజీ 2.0 ఫోల్డర్ అలా కావాల్సిన తీసుకోవచ్చు, పీడిఎఫ్లు వీడియో క్లాస్ అన్ని కలిపి. ఇలా సపరేట్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఓకేనా. సో ఏదైనా కన్ఫ్యూజ్ వద్దు, వీడియో క్లాసులు కావాలి వీడియో క్లాసులు, వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ కావాలంటే అది, లేదా బయాలజీ 2.4 తీసుకుంటే బయాలజీ 2.0లో జనరల్ స్టడీస్ బిట్స్ అన్ని కలిపి ఉంటాయి. అదే వీడియో క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అంటే బయాలజీ వీడియో క్లాసులు ప్లస్ బయాలజీ పీడిఎఫ్ మాత్రమే, అర్థమైందండి, ఓకేనా. రైట్, అన్ని టెస్ట్ సిరీస్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫిజిక్స్ పీడిఎఫ్ ఉంది, కెమిస్ట్రీ పీడిఎఫ్ ఉంది, కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, అర్థమెటిక్ క్లాసులు ఉన్నాయి, జీకే పీడిఎఫ్ ఉంది, అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్న యాప్లో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఓకేనా. బయాలజీ ఒక వీడియో క్లాసులు మాత్రం డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను, ఓకేనా. సో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. రైట్, అస్థి పంజర వ్యవస్థ అన్నాం కదా. ఇది 6th క్లాస్లో బాడీ మూవ్మెంట్స్ అని చెప్పి ఒక పాఠంలో ఉన్నటువంటి కాన్సెప్ట్. తెలుగులో శరీర కదలికలు, ఆంధ్ర టెక్స్ట్ బుక్లో మీరు గమనించండి, శరీర కదలికలు అని చెప్పేసి ఒక పాఠం ఉందండి. ఇది మనకి కాస్త డెప్త్ మొత్తం చదువుకునే ప్రయత్నం చేద్దాం. అస్థి పంజర వ్యవస్థ అని చెప్పి నేను చెప్పాను కదండి. అస్థి పంజర వ్యవస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైల్వే లాంటి పరీక్షలు కానీ ఇంకా పెద్ద స్థాయి పరీక్షలు, ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్ లేకపోతే ఇంకేదైనా మనం ప్రిపేర్ అయితే కనుక మనకి ఫస్ట్ లెసన్ మీనింగ్ మీదే క్వశ్చన్ అడుగుతాడండి, అర్థమైందా. గుర్తుపెట్టుకోండి, రాముడు మంచి బాలుడు అన్నాం, ఓకేనా. ఆ క్రింద ఇస్తాడనమాట, రాముడు దశరథుని యొక్క కొడుకు అని చెప్పి. ఒక రామ లక్ష్మణులు భరత శత్రుఘ్నులు అందరూ అడవికి వెళ్ళారు, ఓకేనా. ఇలా 2 ఉన్నాయన్నమాట. క్వశ్చన్ ఏమిస్తాడు, ఈ క్రింది వాళ్ళలో రాముడికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు. కాన్సెప్టే రాముడు, ఇక్కడ రాముడు ఏం చేశాడు కాదు, కాన్సెప్టే రాముడు. అలాగే ఇక్కడ కూడా ఈ క్రింది వానిలో అస్థి పంజర వ్యవస్థకు సంబంధించినట్టు సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడుగుతాడు. ఫస్ట్ హెడ్డింగ్ యొక్క మీనింగే మనకు తెలియాలన్నమాట, ఓకేనండి. సరే, సాధారణంగా అండి జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అంటే ఈ జీవులు అనేసరికి ఇక్కడ జంతువులు, ఓకేనా. సో జంతువులు అనేవి ఏవైతే ఉన్నాయో, ఈ జంతువులకు ఉదాహరణ మానవుడే, మనమే ఒక సంఘజీవి, సోషల్ యానిమల్.
ఇప్పుడు జంతువుకి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను స్ట్రైట్గా నిలబడ్డా, లేదా మీరు స్ట్రైట్గా కూర్చున్నారు, లేదా కాళ్ళు మడతపెట్టి కూర్చున్నారు, లేదా పరిగెడతా ఉన్నారు, లేదంటే ఎగురుతా ఉన్నారు, లేదా దొర్లుతా ఉన్నారు, ఏం చేసినా కానీ శరీరం యొక్క ఆకారం మారిపోతుందా? శరీరం యొక్క ఆకారం మారడం లేదు. మరి శరీరం యొక్క ఆకారం మారకుండా ఒక ఫ్లెక్సిబుల్గా చేయిని ఎలా తిప్పితే అలా, కాళ్ళని ఎలా తిప్పితే అలా తిప్పడానికి ఫ్లెక్సిబుల్గా ఉండేదానికి శరీరం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఓకేనా? ఆ వ్యవస్థ ఏదంటే అస్థిపంజర వ్యవస్థ. దట్ ఈస్ కాల్డ్ స్కెలిటల్ సిస్టమ్. ఓకేనా? ఫర్ ద locomotion and movement of our body or in the animals, there is a need of a particular system that is called skeletal system, which has to be provided inside our body for the locomotion and movement. అర్థమైందండి? శరీరం కదలికలకు, ఓకేనా, శరీర కదలికలకు ఖచ్చితంగా పర్టికులర్గా ఒక వ్యవస్థ అనేది మనకు అవసరం. ఆ వ్యవస్థ ఏదండి? అస్థిపంజర వ్యవస్థ. అర్థమైందమ్మా? అస్థిపంజర వ్యవస్థ. మరి ఈ అస్థిపంజర వ్యవస్థకి, ఓకేనా, అస్థిపంజర వ్యవస్థకు ఇక్కడ ఉన్న స్కెలిటల్ సిస్టమ్కి కావాల్సినటువంటి మెయిన్ కాంపోనెంట్, ప్రధాన భాగం ఏదంటే స్కెలిటన్. ప్రధాన భాగం ఏదండి? స్కెలిటన్. స్కెలిటన్ అంటే ఏంటంటే అస్థి పంజరం అని అర్థం. ఏంటండి? స్కెలిటన్ అంటే ఏంటి? అస్థి పంజరం అని అర్థం. గుర్తుపెట్టుకోండి. స్కెలిటన్ అంటే ఏంటి? అస్థి పంజరం అని అర్థం. రైట్? అయితే ఈ అస్థి పంజరం అనేది ఏదైతే ఉందో సాధారణంగా కొన్ని జీవుల్లో బయట ఉంటుంది, కొన్ని జీవుల్లో లోపల ఉంటాయి. ఇన్ సమ్ యానిమల్స్ హ్యాస్ a skeleton on the outside of their body and some animals possess the skeleton inside the body. For example, the skeleton which is seen inside our body, మన శరీరంలో లోపల, ఇక్కడ మనం తీసుకుంటే మన శరీరం లోపల అస్థిపంజరం వ్యవస్థ ఉంది. మరి కొన్ని జీవుల్లో బయట ఉంటుంది అనమాట. అర్థమైందా? సో అది ఉండే ప్రదేశాన్ని బట్టి, ఓకేనా, అస్థిపంజరం అనేది ఉండే ప్రదేశాన్ని బట్టి ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. దీన్ని 2 రకాలుగా మనం విభజించవచ్చు అనమాట. అస్థిపంజరం అనేది బయట ఉంటే దాన్ని ఏమంటాం అంటే బాహ్య అస్థిపంజర వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బయట ఉంటే బాహ్య అస్థిపంజర వ్యవస్థ లేదా బాహ్య అస్థిపంజరం అని చెప్పి పిలుస్తారు. మరి లోపల ఉంటే ఏమని పిలుస్తారు సార్ అంటే అంతర అస్థిపంజరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? లోపల ఉంటే అంతర అస్థిపంజరం అని చెప్పి మనం పిలవచ్చు అనమాట. అయితే సార్ ఇక్కడ బాహ్య అస్థిపంజరాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే ఎక్సోస్కెలిటన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎక్సోస్కెలిటన్ అని చెప్పి పిలుస్తారు. అంతర అస్థిపంజరాన్ని ఏమని పిలుస్తారంటే ఎండోస్కెలిటన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఎండోస్కెలిటన్ అంటారు. ఎండో అంటే లోపట. ఓకేనా? ఎండోస్కెలిటన్. ఎగ్జోస్కెలిటన్ అంటే బయట ఉంటుంది, ఎండోస్కెలిటన్ అంటే లోపట ఉంటుంది. అయితే సార్ ఇక్కడ బయట ఉన్నటువంటి, ఓకేనా, ఆ అస్థిపంజర వ్యవస్థని ఎగ్జోస్కెలిటన్ లేదా బాహ్య అస్థిపంజరం. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? మనం నత్తలు తీసుకుందాం. ఏం తీసుకోవచ్చండి? నత్తలు. అదేవిధంగా ఆల్చిప్పలు. ఏం తీసుకోవచ్చండి? ఆల్చిప్పలు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో స్నైల్స్, ఆయిస్టర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎండోస్కెలిటన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎండోస్కెలిటన్ అంటే బాహ్య అంతర అస్థిపంజరం కదా. ఎగ్జాంపుల్ మ్యాన్ అంటే మనమే. అదేవిధంగా యానిమల్స్, మనం కూడా జంతువే. జంతువుల్లో ఉన్నటువంటి అస్థిపంజరం కూడా లోపటే ఉంటుంది అనమాట. అంతే కదా? జంతువుల్లో కూడా అస్థిపంజరం లోపల ఉంటుంది, బయట ఉంటుందా? లోపటే ఉంటుంది అనమాట. మరి ఇలాంటి అస్థిపంజరం అండి తయారవ్వాలంటే, ఇలాంటి అస్థిపంజరం ఏర్పడాలి అంటే 2 రకాల ఎముకలు అవసరం. గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాల ఎముకలు అవసరం? 2 రకాల ఎముకలు అవసరం. ఆ 2 రకాల ఎముకలు ఏంటో చూద్దాం. మొదటిది ఏంటి సార్ అంటే మొదటిది మృదులాస్థి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మొదటిది మృదులాస్థి. రెండోది ఏంటనుకున్నారు? రెండవది అస్థి అని పిలుస్తారు. రెండోది ఏంటండి? అస్థి. అస్థి అంటే ఏంటి అనుకున్నారు? ఎముక అని అర్థం. ఓకేనా? అస్థి అంటే ఏంటి అని అర్థం? ఎముక. మృదులాస్థి అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మృదులాస్థి అనే దాన్ని కార్టిలేజ్. అస్థి అనే దాన్ని ఏమని పిలుస్తారంటే బోన్ అని చెప్పి పిలుస్తారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు, ఈ క్రింది వాళ్ళలో అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి సరైన వాటిని గుర్తించండి అంటే అస్థిపంజర వ్యవస్థ అనేది ఆ మృదులాస్థి మరియు ఎముకతో ఏర్పడుతుంది అని చెప్పి అక్కడ సెంటెన్స్ ఉంటే అదే రైట్ అయిపోతుంది అనమాట. అర్థమైందండి? రైట్. అయితే ఇక్కడ మృదులాస్థి అన్నాం. ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకుందండి? మృదులాస్థి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏదండి? మృదులాస్థి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృదులాస్థి అంటే ఇంగ్లీష్లో ఏమన్నా నేను కార్టిలేజ్ అని చెప్పి పిలిచాను. ఏమని పిలిచానండి? మృదులాస్థి అంటే ఏమని పిలిచాను? కార్టిలేజ్. ఓకేనా? మృదులాస్థి అంటే ఏంటి? దీనికి సంబంధించి మనం చదువుకుందాం. నాన్న మృదులాస్థి అంటే ఏంటంటే కార్టిలేజ్ అంటే ఏంటంటే మెత్తని ఎముక అని అర్థం. గుర్తుపెట్టుకోండి.
ఒక కార్టిలేజ్ లేదా మృదులాస్థిని వేటిని అంటారంటే మెత్తని ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే మృదులాస్థి లేదా కార్టిలేజ్ అంటారు. మెత్తని ఎముక అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే స్మూత్ డెలికేటెడ్ మజిల్ అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. ఓకేనా, సారీ స్మూత్ డెలికేటెడ్ బోన్ లేదా స్మూత్ బోన్ అని చెప్పి కూడా మనం చదువుకోవచ్చు. సార్ ఇది ఎక్కడ మన శరీరంలో ఉంటాయి సార్ అంటే ఎగ్జాంపుల్ చెవిలో, ఒక చెవి డొప్ప గుర్తుపెట్టుకోండి, చెవి డొప్ప లేదా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అంటే ఇయర్ పిన్నా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం అండి? ఇయర్ పిన్నా. నెక్స్ట్ నోస్, ముక్కు లోపల కూడా ఇది ఉంటుంది అనమాట. సో ముక్కు లోపల కూడా ఉంటుంది. ముక్కు చోట చాలా మెత్తగా ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటుంది, మెత్తని ఎముకుంటుంది అనమాట. ఈ లోపల ఉన్నటువంటి మృదులాస్థి ఏంటి? ముక్కు లోపల ఉన్నటువంటి మృదులాస్థి ఏంటంటే హయలిన్ మృదులాస్థి అంటారు. అంటే ఆ మృదులాస్థి ఆ కార్టిలేజ్ ఉండే ప్లేస్ బట్టి మనం పేరు పెడతాం అనమాట. సో ముక్కు లోపల ఉన్నటువంటి మృదులాస్థి ఏంటంటే హయలిన్ కార్టిలేజ్ అని చెప్పి పిలుస్తారు. యాక్చువల్గా 6th క్లాస్లో ఇంత డెప్త్ ఉంటుంది అనమాట, కానీ అన్నీ కలిపి కవర్ చేస్తూ చెప్పడం వలన మీకు కాస్త కొత్త పదాలు కనబడుతూ ఉంటాయి. ఓకేనా, కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయితే మీరు టచ్ అవసరం లేదు, యాజ్ ఇట్ క్లాసులు పెడితే చాలు. ఓకేనా, సరే ఇక్కడ నోస్ అంటే ముక్కు అన్న హైలైన్ కార్టిలేజ్ చేత తయారవుతుంది అన్న, అవునా? సో ఏం లేదని గుర్తుపెట్టుకోండి, ఏ రోజు యాప్లో యాడ్ చేసిన క్లాస్ రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ యాడ్ చేసినా, గంట వేసినా, 2 గంటలు యాడ్ చేసినా, ఏ రోజు ఆ రోజు మీరు చదివేసుకుంటే అర్థమైందా? ఇప్పుడు 100 క్లాసులు ఒకేసారి అప్లోడ్ చేసి మీరు రాత్రి చదవరు కదా, నేను రెగ్యులర్గా చేస్తానని చెప్పాను కదా. సో జాగ్రత్తగా ప్రతిరోజు అప్లోడ్ చేసిన క్లాస్ జాగ్రత్తగా మీరు చదువుకు నోట్స్ రాసేసుకుంటే చాలు. నోట్స్ రాయరంటారా, మన మెటీరియల్ ఉంది, కొనుక్కోండి. అదేందా? రైట్. హైలైన్ కార్టిలేజ్ అన్నాం కదా ముక్కు. మరి సార్ ఇక్కడ ఈ కార్టిలేజ్ లేదా మృదులాస్థి అన్నాం కదా, ఈ వీటి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఓకేనా, మృదులాస్థుల యొక్క అధ్యయనం. మృదులాస్థి అంటే కార్టిలేజ్ కదా, ఈ కార్టిలేజ్ గురించి చదువుకోవడాన్ని ఏమంటారు సార్ అంటే కాండ్రాలజీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? కాండ్రాలజీ అంటారు. సో మృదులాస్థుల యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే కాండ్రాలజీ అని చెప్పి అంటారు. ఓకేనా, మరి మృదులాస్థి లోపల కణాలు ఉంటాయి, ఆ కణాలను ఏమంటారంటే కాండ్రోసైట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కాండ్రోసైట్స్. గుర్తుపెట్టుకోండి. ఒక మృదులాస్థి లోపల ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాండ్రోసైట్లు అని చెప్పేసి చెప్తారు. ఏమని చెప్తారండి? కాండ్రోసైట్లు. మరి మృదులాస్థి మెత్తని ఎముకల లోపల కూడా, ఎముక లోపల రక్తం ఎలా ఉంటుంది, మెత్తని ఎముకల లోపల కూడా ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ని మనం ఏమని పిలుస్తాం అంటే మ్యాట్రిక్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మ్యాట్రిక్స్. ఓకేనా, సో రక్తం ఎముక లోపల ఎలా అయితే రక్తం ఉంటుందో ఈ మృదులాస్థి లోపల కూడా ఉన్న ఫ్లూయిడ్ మాత్రిక అంటారు. మరి ఆ మాత్రిక పేరేంటి, ఆ మ్యాట్రిక్స్ పేరేంటి అంటే సార్ దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే కాండ్రిన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే దాన్ని కాండ్రిన్ అని చెప్పి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, కాండ్రిన్. నెక్స్ట్ సార్ ఈ మృదులాస్థి ఎలా తయారవుతాయి సార్ అంటే మృదులాస్థి అనేది కొల్లాజన్ అనే పిలుస్తున్నటువంటి, ఓకేనా, కొల్లాజన్ అని పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీన్ ద్వారా, ఓకేనా, కొల్లాజన్ అని పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీన్ ద్వారా, సో కొల్లాజన్ అని పిలుస్తున్నటువంటి, ఓకేనా, కొల్లాజన్ అని పిలుస్తున్నటువంటి ప్రోటీన్తో ఈ మృదులాస్థి తయారవుతాయి. మానవ శరీరంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రోటీన్ గుర్తుపెట్టుకోండి, మానవ శరీరంలో అత్యధికంగా హై క్వాంటిటీలో ఉంటుంది అనమాట. ఓకేనా, అదేంటంటే అత్యధికంగా ఉన్న ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్. ఇది ఏంటంటే వైట్ కలర్ మరియు ఎల్లో కలర్లో ఉన్నటువంటి దారాల వంటి నిర్మాణాలు, ఫైబర్స్ ఉంటాయి, అలాంటి ఫైబర్స్తో నిర్మితమైనటువంటి ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్ అంటారు. ఒక ఈ కొల్లాజన్ అనే ప్రోటీన్ ఏం చేస్తుందంటే కండరాలు లేదా మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మజిల్స్ స్ట్రెంగ్త్ ఉండడానికి కూడా కారణం అవుతాయి అన్నమాట. ఒక మజిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కండరాలు అనేవి బలంగా ఉండడానికి కూడా కారణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కొల్లాజన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, మరి ఈ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మాత్రిక ఏదైతే ఉందో అదే కాండ్రిన్ అని చెప్పి మనం అనుకున్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే కొల్లాజన్ అనుకున్నాం. ఓకేనా, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్టిలేజ్ గురించి మనం ఇంకా తెలుసుకుంటే కనుక ఈ కార్టిలేజెస్ అనేవి గుర్తుపెట్టుకున్నామా, మృదులాస్థులు అనేవి శరీరంలో అవి ఉన్నటువంటి చోటును బట్టి ఒక్కొక్క చోట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. ఓకేనా, రైట్. ఇది మనకి దేని గురించి చదువుకున్నాం మనము? కార్టిలేజ్ గురించి మృదులాస్థి గురించి చదువుకున్నాం. మరి ఇప్పుడు దేని గురించి చదువుతాం సార్ అంటే బోన్ గురించి మనం చదువుతాం. దేని గురించి చదువుతాం అండి? బోన్ గురించి చదువుతాం. సార్ బోన్ అంటే అస్థి అని చెప్పి మనం తెలుగులో చెప్పొచ్చు, లేదా దీన్నే మనం ఎముక అని చెప్పి మనం చెప్పొచ్చు. మానవ శరీరంలో ఎముకల సంఖ్య 206. ఓకేనా, 206. మరి క్వశ్చన్ అడిగితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా,
ప్రక్కటెముకలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఓకేనా, ప్రక్కటెముకలు అంటే రిబ్స్ ఓకేనా. మన శరీరంలో ప్రక్కటెముకలు అనేవి ఎన్ని ఉంటాయి చెప్పాలి ఓకేనా, నెంబర్ చెప్పాలి నాకు ఓకేనా. ప్రక్కటెముకలు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిబ్స్ అని చెప్పి అంటారు. మన శరీరంలో రిబ్స్ ఎన్ని ఉంటాయో మీరు తెలియజేయండి ఇక్కడ ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో. అయితే ఎముక గురించి మాట్లాడుతున్నాం కదా, ఎముక గురించి మనం అధ్యయనం చేయడాన్ని, అధ్యయనం అంటే ఏంటి, స్టడీ ఓకేనా. ఎముక గురించి మనం స్టడీ చేయడాన్ని ఏమంటామంటే ఆస్టియాలజీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఎముక గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఆస్టియాలజీ అని చెప్పి మనం చదువుతాం ఓకేనా. ఎముక లోపల ఉన్నటువంటి కణాలు, కణాలు అంటే సెల్స్, మీకు తెలుసు ప్రతి జీవి కూడా కణాలు లేదా సెల్స్తో ఫామ్ అవుతాయని తెలుసు అవునా. మరి సెల్స్, ఇక్కడ ఎముక లోపల ఉన్నటువంటి సెల్స్ ఏంటి, బోన్స్ అనేవి ఏ సెల్స్తో తయారవుతాయి అంటే ఆస్టియోసైట్స్ చేత తయారవుతాయి. దేని చేత తయారవుతాయండి, ఆస్టియోసైట్స్ చేత తయారవుతాయి. తెలుగులో కూడా ఆస్టియోసైట్లు అంటారు ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి ఎముక అనేది నిర్మాణం, ఎముకకి బేసిక్ యూనిట్ ఏంటి, అది నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైన ప్రమాణం. ఎముక తయారవ్వాలంటే ఏం కావాలంటే మనకి హ్యావర్షియన్ వ్యవస్థ అనేది పర్టికులర్ ఒక సిస్టమ్ కావాలి. ఏం కావాలండి, ఏం కావాలి, హ్యావర్షియన్ వ్యవస్థ, దాన్ని హ్యావర్షియన్ సిస్టమ్ అంటారు. హ్యావర్షియన్ వ్యవస్థ లేదా మనకి దీన్ని ఏమని పిలుస్తారు, ఆస్టియాన్, తెలుగులో కూడా ఆస్టియాన్ అంటారు. ఈ వ్యవస్థ అనేది మనకి కావాలన్నమాట ఓకేనా. మళ్ళా ఎముకలు అనేవి దేంతో తయారవుతాయి సార్, ఎముకలు అనేవి దేంతో తయారవుతాయి అంటే కాల్షియం మరియు పాస్పరస్తో తయారవుతాయి. గుర్తుపెట్టుకుని దేంతో తయారవుతాయి అండి, కాల్షియం మరియు పాస్పరస్తోనే ఎముకలు అనేవి గుర్తుపెట్టుకోండి. దేంతో తయారవుతాయి ఎముకలు, ఎముకలు అనేవి కాల్షియం మరియు పాస్పరస్తోనే ఎముకలు అనేవి తయారవుతాయి. గుర్తుపెట్టుకోండి, కాల్షియం మరియు పాస్పరస్తో ఎముకలు తయారవుతాయి. అయితే ఎముకలు అనేవి మన శరీరంలో ఎముకల లోపల కాల్షియం పాస్పరస్ అనేది విడివిడిగా ఉండవు. మరి ఎలా ఉంటాయి సార్ అంటే ఎముకలు అనేవి మన శరీరంలో ఎలా ఉంటాయంటే, ఎముకల లోపల ఉన్న కాల్షియం పాస్పరస్ అనేవి మన శరీరంలో ఎలా ఉంటాయంటే కాల్షియం పాస్పేట్, గుర్తుపెట్టుకోండి, కాల్షియం పాస్పేట్ మరియు ఓకేనా, మరియు కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయండి, కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటాయి అన్నమాట. సేమ్ లేదు, ఎముకలు అనేవి కాల్షియం మరియు పాస్పరస్ తయారవుతాయి అనుకున్నాం. ఆ కాల్షియం పాస్పరస్ ఎముకలు ఎలా ఉంటాయి, కాల్షియం పాస్పేట్ మరియు కాల్షియం కార్బోనేట్ రూపంలో ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఓకే, మరి ఫార్ములా రాసేద్దామా. కాల్షియం పాస్పేట్ది CaPO4 ఓకేనా, PO4 మైనస్ ఇది అంతేనా కాదా. సో కాల్షియం కార్బోనేట్ అంటే కాకు3 అంటే CaCO3 అవునా, గుర్తుపెట్టుకోండి కాకు3 కాల్షియం కార్బోనేట్. లవర్ సినిమా చూసారు కదా అందులో ఓకేనా, CaCO3 ఏమవుతుందంటే కాకు3 అవుతుందంట అవునా కదా. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా గుర్తుపెట్టుకోండి, CaCO3 CaPO4 మైనస్ ఓకేనా, రైటే, ఇక్కడ దాకా అర్థమైంది. మరి ఎముకల గురించి మనం ఇంకా మాట్లాడుకునేటప్పుడు ఓకేనా, ఎముక మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఎముక మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బోన్ మ్యారో అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే నేనేమని చెప్తాను తెలుగులో ఎముక మధ్యే అని చెప్పి చెప్తాను, లేదా బోన్ మ్యారోని ఏమంటే మధ్యముక అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, మధ్యముక, బోన్ మ్యారో. సార్ బోన్ మ్యారో అంటే మీకు ఇదిగోండి ఇలా బోన్ తీసుకుంటే మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి ఓకేనా, ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఓకేనా. ఇక్కడ నేను డ్రా చేస్తాను చూడండి, ఎముక మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమంటాం అంటే బోన్ మ్యారో అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, బోన్ మ్యారో అని చెప్పి పిలుస్తారు ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఏమని పిలుస్తారు, బోన్ మ్యారో. మరి ఎముక మధ్యలో ఉన్నటువంటి ప్రదేశంలో ఏముంటుందంటే బ్లడ్ ఉంటుంది. ఏముంటుందండి ఇందులో, బ్లడ్ ఉంటుంది అనమాట. మరి ఎముక మధ్యలో రక్తం ఉత్పత్తి అవ్వడాన్ని ఏమంటామంటే ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న, ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఎముకలో రక్తం తయారవడానికంటే ఎవరు తయారవుతారు ప్రధానంగా అంటే ఆర్బీసీ తయారవుతారు. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్ అని చెప్పి పిలుస్తారు, లేదా తెలుగులో ఎర్ర రక్త కణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే ఎర్ర రక్త కణం, లేదా దీన్నే మనము ఎరిథ్రోసైట్ అని చెప్పి మనం చదువుతాం. ఏమని చదువుతామండి, ఎరిథ్రోసైట్ అని చెప్పి మనం చదువుతాం ఓకేనా. మరి ఆర్బీసీ ఉత్పత్తి అవ్వడాన్ని ఎరిథ్రోపాయిసిస్ అనం నానా. ఎముక మధ్యలో ఆర్బీసీ ఉత్పత్తి అవ్వడానికి కిడ్నీ మీద నుంచి ఒక ప్రోటీన్ వచ్చి ఇందులో రిలీజ్ అవుతుంది. ఆ ప్రోటీన్ పేరేంటి ఓకేనా, కిడ్నీ మీద నుంచి వచ్చినటువంటి ఒక ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ ఎముక మధ్యలోకి వచ్చి రిలీజ్ అవ్వడం ద్వారా ఆర్బీసీ తయారవుతుంది.
సో ఆ ప్రోటీన్ పేరు ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అని చెప్పి అంటారు. ఏమంటారండి? ఎరిథ్రోపాయిటిన్. ఇక్కడ రాయన చూడండి, ఎరిథ్రోపాయిటిన్ అని చెప్పంటారు. ఏమంటారండి? ఎరిథ్రోపాయిటిన్ అని పిలువబడేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఎరిథ్రోపాయిటిన్ అని పిలువబడేది ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ వలన, ఓకేనా, ఎముక మధ్యలో రక్తం ఉత్పత్తి అవుతుంది. ఇలా రక్తం ఉత్పత్తి అవ్వడాన్ని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఓకేనమ్మా. ఆ రక్తం ఉత్పత్తిలో ఎవరు ఉత్పత్తి అవుతారు ప్రధానంగా అంటే ఆర్బీసీ ఉత్పత్తి అవుతారు అనమాట. ఇది లెసన్ యొక్క ఇంట్రడక్షన్. అర్థమైందండి? తర్వాత శరీరంలో ఎముకలు ఎన్ని ఉంటాయి, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈ నెమ్మదిగా ఇలా చెప్తే మీకు సరిపోతుందా లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ యాప్లో ప్రతిరోజు వీడియోస్ యాడ్ చేస్తాను. క్లాస్ ఏ రోజుకి ఆ రోజు విని నోట్స్ రాసుకుంటే ప్రిపరేషన్ ఈజీ అయిపోద్ది. మన టార్గెట్ రైల్వే గ్రూప్ డి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3. గతంలో టెక్నీషియన్ గ్రేడ్ 3 సైన్స్ 40 మార్కులు అంటే ఎవరు నమ్మల, బయాలజీ 15 మార్కుల దాకా వస్తుంటే ఎవరు నమ్మల, 13 నుంచి 15 మార్కులు వచ్చేస్తున్నాయి బయాలజీ. మరి అలా వస్తాయి కాబట్టి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ దాటట్లేదు, కానీ అప్లికేషన్ అటు తిప్పి ఇటు తిప్పి ఇస్తా ఉన్నాడనమాట. అందుకే నేనైతే కనుక టెక్స్ట్ బుక్ ప్లస్ ఎక్స్ట్రా డేటా కలిపి మీకు ఇలా ఆర్డర్ వైజ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు అంటే కనుక ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే డెప్త్గా చదువుకోవాలి. టైం అయితే మనకు ఉంది. ఓకేనా. హార్డ్గా బయాలజీ అంతా కలిపితే, ఓకేనా, అంతా కలిపితే ఒక ఏం కాదన్నా కానీ ఒక 50 వీడియోలు, 50 కాదు ఒక 60 వీడియోలు వస్తాయి అనమాట. అర్థమైందా? 60 నుంచి ఒక 70 వీడియోలు వస్తాయి. మరి 60 నుంచి 70 వీడియోలు అంటే రోజుకో వీడియో వేసుకుని 2 months అవుద్ది కదా. మరి ఒక వీడియో అంటే 20 minutes దాదాపుగా. ఒక రోజులో 1 గంట మనం అప్లోడ్ చేసుకుంటే నెల రోజుల్లోనే మనకి కంప్లీట్గా మన సిలబస్ యాప్లో కంప్లీట్ అవ్వడం కాదు, మీ ప్రిపరేషన్ కూడా అయిపోద్ది అనమాట. అర్థమైందండి? ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. ఏమైనా ఇబ్బందులు ఉంటే, క్వైరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.